నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. ఎసిడిటీ అంటూ, ఒబేసిటీస్ ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తున్నాయి. మరి ఈ జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, దీనికి కారణాలు ఏంటి, ఈ అంశాలపై మనకి చక్కటి సలహాలు సూచనలు అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ పి వినయ్ కుమార్ గారు, సర్జికల్ అండ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గ్యాస్ట్రిక్ అనేది చాలా సహజంగా వినిపిస్తోంది. ఇది వరకు ఈ విధంగా వినిపించేది కాదు, కానీ ఎందుకు ఏజ్తో కూడా సంబంధం లేకుండా ఈ గ్యాస్ అనే సమస్య ఎందుకు వస్తుంది సార్? గ్యాస్ట్రిక్ అన్నది యాక్చువల్లీ ప్రజలు వాడే ఒక వర్డ్. అది ఓకే. యాసిడిటీని జనరల్గా అందరూ గ్యాస్ట్రిక్ అంటూ ఉంటారు. మనకి మనం తినే భోజనం జీర్ణం చేయడానికి మనకి జీర్ణకోశంలో నోట్లోంచి మొదలు పెట్టుకొని చిన్నపేగు సగభాగం వరకు ఒక్కొక్క రసాయనం వస్తుంది. ఆ భోజనాన్ని ఒక్కొక్క స్టేజ్లో జీర్ణం చేసుకుంటూ పోతుంది. నోట్లో ఉమ్ముతో మొదలవుతుంది. ఫుడ్ పైప్లో రసాయనం ఏం రాదు, కానీ కడుపు పొట్ట స్టమక్ ఏదైతే అంటాం, మనం పొట్ట అంటే మొత్తం పొట్టను మీన్ చేస్తాం, కానీ లోపల కడుపు స్టమక్ అని ఒకటి ఉంటుంది. అందులో రోజుకి 1.5 లీటర్ యాసిడ్ వస్తుంది. ఓకే. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని డైల్యూట్గా 1.5 లీటర్ యాసిడ్ వస్తుంది. ఇది మనం 60% భోజనాన్ని జీర్ణం చేస్తుంది. మనం తినే 60% భోజనాన్ని. కొవ్వేతర పదార్థాలనంతా ఈ యాసిడ్ జీర్ణం చేస్తుంది. మీగడ, నాన్ వెజిటేరియన్, నూనె అవన్నీ చిన్నపేగులో జీర్ణం అవుతాయి, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్. బట్ ఈ కొవ్వేతర పదార్థాలు ఇక్కడ జీర్ణం అవుతాయి. అయినప్పుడు పాతకాలంలో కారం మసాలాలు ఎక్కువ తీసుకుంటే, లేకపోతే పులుపు వస్తువులు ఎక్కువ తీసుకుంటే, ఎవరైతే సిగరెట్స్ ఎక్కువ తీసుకుంటారో, ఎవరైతే డ్రింక్స్ ఎక్కువ, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారో, ఆ తర్వాత మన పెద్దవాళ్ళు మోకాలు నొప్పికి కానీ నడుము నొప్పికి కానీ నొప్పి మందులు ఏదైతే తీసుకుంటారో, దాంతో ఈ యాసిడ్ 1.5 లీటర్ కంటే ఎక్కువ అయిపోద్ది. ఓకే. 2 లీటర్కి పోవచ్చు, డిపెండింగ్ ఆన్ ఎంతవరకు తీసుకుంటున్నారు. సో అప్పుడు పొట్టలో మంట, పొట్ట ఉబ్బరం అయినట్టు, గ్యాస్ నిండినట్టు ఆ సైన్స్ వచ్చినప్పుడు దాన్ని యాసిడిటీ అంటాం. సో ఆ సిమ్టమ్స్తోని వస్తూ ఉంటారు ఇవాళ. ఓకే సార్, అందుకేనా మెడికేషన్లో ఉన్నప్పుడు కంపల్సరీ టాబ్లెట్స్ అనేవి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు? నొప్పికి మందులు కానీ యాంటీబయాటిక్స్ కానీ వేసుకున్నప్పుడు చాలా యాంటీబయాటిక్స్ కూడా యాసిడ్ని ఇంక్రీజ్ చేస్తాయి. అయితే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కొన్ని మందులు ఉన్నాయి. సో భోజనం, ఈ మందులన్నీ నొప్పికి మందులు కానీ యాంటీబయాటిక్స్ కానీ చాలా కంపల్సరీగా భోజనం తినగానే వేసుకోవాలి. ఉట్టి కడుపులో వేసుకుంటే యాసిడిటీ ఇంకా ఎక్కువ చేస్తాయి. ఆ ఎఫెక్ట్ రాకుండా అరగంట ముందు ఈ యాంటాసిడ్స్ అని అంటాం, వాటిని వేసుకున్నాక అరగంట వెయిట్ చేసి భోంచేసి దాని తర్వాత యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ వేసుకోమంటాం. ఓకే. అసలు జీర్ణ సమస్యలే రాకుండా ఉండాలి అంటే అసలు ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి సార్? ఎందుకు ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయింది? నేను మీకు ఇప్పుడే ఒక స్పెసిఫిక్గా ఒక వర్డ్ చెప్పాను, మీరు క్యాచ్ చేశారో లేదో. ఇంతకుముందు అన్నాను, ఇంతకుముందు ఈ కారణాలు ఉండింది. అంటే మేము మెడిసిన్ చదువుతున్న టైంలో 80-90లో ఎప్పుడు చెప్పినా కారం మసాలాలు ఎక్కువ తినకండి, పులుపు వస్తువులు ఎక్కువ తినకండి, సిగరెట్ల గురించి, ఆల్కహాల్ గురించి చెప్పేవాడు. సరే, నొప్పికి మందులు అయితే వేసుకోవడానికి ఇంకా దానికి వేరే చాయిస్ లేదు కాబట్టి తిన్నాక వేసుకొని, ఈ వీటి వలన ఇప్పుడే నేను మీకు చెప్పింది ఏంటంటే, ఈ యాసిడ్ అన్నది 1.5 లీటర్ కంటే ఎక్కువ అయిపోద్ది. ఎక్కువ అయిపోయి ఈ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. ఇవాళ చూస్తున్న దాంట్లో ఈ కారణాలు చాలా తక్కువ అయిపోయాయి. ఇంతకుముందు 80% వాళ్ళకి ఈ కారణాల వలన అయ్యేది.
ఇప్పుడు యాక్చువల్లీ చాలామందికి ఈ కారణాలు కాకుండా ఇతర కారణాలు వచ్చాయి 80% వాళ్ళకి. అవి ఏంటంటే అంటే మన దైనందిన జీవితంలోనే మార్పులు చాలా వచ్చాయి. మనం జీవించే పద్ధతులు అవన్నీ మార్చేసుకున్నాం కాబట్టి ఇది అవుతుంది. అయితే నేను మీకు చెప్పాను 1.5 లీటర్ యాసిడ్ రోజు వస్తుంది అని. మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ 8 గంటలకు తిన్నారనుకోండి, టిఫిన్ అంటాం, మధ్యాహ్నం భోజనం 2 గంటలకి, రాత్రి భోజనం 8 గంటలకి, ఒక 7:30కి మీరు ఇంకో అరగంటలో టిఫిన్ చేస్తారేమో అని అనుకొని మెదడు ఒక ఆర్డర్ ఇస్తుంది, కొంచెం యాసిడ్ తీసి రెడీగా ఉండు వచ్చే భోజనాన్ని జీర్ణం చేయడానికి. అంటే ఇది సామాన్య ప్రజలు అర్థం చేసుకునేలాగా చెప్తున్నాను, క్లారిటీతో. వాళ్ళు కామన్గా వాళ్ళు ఎలాగ అర్థం చేసుకుంటారో అలా చెప్తున్నాను. సైంటిఫిక్గా కాంప్లికేటెడ్ ఉంటుంది, బట్ వాళ్ళకి అయితే 7:30కు వస్తుంది. మీరు 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేయకుండా 10 గంటలకు తింటే వచ్చిన యాసిడ్కి జీర్ణం చేయడానికి భోజనం లేదు కాబట్టి పొట్ట గోడ మీద కురుపులు తీసుకురావడం మొదలెడుతుంది. దాని ఎఫెక్ట్ పొట్ట గోడ మీద పడుతుంది. పొట్ట గోడ మీద పడి అప్పుడు ఈ సిమ్టమ్స్ వస్తాయి. అయితే పొద్దున్న 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 6 గంటల టైం ఉంది. మళ్ళీ 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంకో 6 గంటల టైం ఉంది. ఈ 6 గంటల్లో జనరల్గా స్టమక్ అన్నది, పొట్ట అన్నది ఖాళీగా ఉండదు. మీరు పొద్దున్న 8 టిఫిన్ చేశాక మధ్యాహ్నం భోజనం 2 గంటల వరకు ఏ టీ అయినా తాగుతారు, మీ ఆఫీస్లో కానీ ఏదైనా టీ అయినా తాగుతారు, లేకపోతే బిస్కెట్ ఉంటే బిస్కెట్ తింటారు, ఏం లేకపోతే మంచినీళ్ళు తాగుతారు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా అలాగే అదే పరిస్థితి, ఏదో తీసుకుంటారు తింటారు. చిన్న టైం గ్యాపు 6 అవర్స్ గ్యాపు, అందులో పొట్ట ఖాళీ ఉండడం లేదు. కానీ రాత్రి 8 నుంచి మరుసటి రోజు 8 వరకు పెద్ద గ్యాప్, 12 గంటల గ్యాప్, 6 అవర్స్ కాదు, డబుల్ గ్యాప్. అండ్ ఆ గ్యాప్లో మీరు పడుకోవడం తప్ప ఇంకేం చేయడం లేదు. రాత్రి భోజనం చేశాక పడుకోవడం తప్ప ఇంకేం చేయడం లేదు. సో 12 అవర్స్ మీ పొట్ట ఖాళీగా ఉంటుంది. అందుకే యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా పొద్దున్న 4 గంటలకి, వేకోజామున 5 గంటలకి సార్ నేను మంటతో లేచి కూర్చున్నాను అంటారు. మీరు 8 గంటల టిఫిన్ని 10 గంటలకు తింటే 12 గంటల గ్యాప్ని 14 గంటలు చేస్తున్నారు. 11 గంటలకు తింటే 15 గంటలు చేసేస్తున్నారు. అది హానికరం. బ్రేక్ఫాస్ట్ అంటే అర్థం ఏంటి? యూఆర్ బ్రేకింగ్ ఏ ఫాస్ట్. రాత్రి నుంచి ఫాస్ట్లో ఉన్నది యూఆర్ బ్రేకింగ్ ఏ ఫాస్ట్. మీరు దాన్ని పొడిగించడం కరెక్ట్ కాదు. సో అందుకు టైమింగ్ ఆఫ్ ఫుడ్ అని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఏమైపోయింది, ఈ రాత్రిపూట పని చేయడంతో ఎంత తారుమారైపోయాయి. సో మాకు ఎక్కువ మటుకు ఇంతకుముందు పెద్దవాళ్ళు యాసిడిటీతో వచ్చేవారు, ఇప్పుడు యంగర్ జనరేషన్ చాలా వస్తున్నారు. వాళ్ళకు హాలిడే దొరికినా వాళ్ళు 2-3 గంటలకు పడుకుంటున్నారు, పడుకొని ఎప్పుడో 11-12 వేస్తున్నారు. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, ఒకటి. రెండోది, మనకి మన బాడీ మన స్ట్రెస్ ఎలా తీసుకుంటుంది అంటే, పెయిన్ ఉంది అనుకోండి, థ్రెషోల్డ్ ఫర్ పెయిన్ అంటాం. కొందరికి చీమ కొడితే తేలు కొట్టినట్టు నొప్పి ఏడుస్తారు, కొందరికి తేలు కొడితే చీమ కొట్టినట్టు దులిపేసుకొని వెళ్ళిపోతారు. సో ఇక్కడ స్ట్రెస్కి కూడా అలా థ్రెషోల్డ్ ఉంటుంది. కొందరు కొంచెం స్ట్రెస్ వచ్చినా తట్టుకోలేరు, కొందరు ఎక్కువ స్ట్రెస్ ఉన్నా కానీ దాన్ని స్ట్రైక్లో తీసుకొని వెళ్ళిపోతారు. అయితే ఇవాళ రేపు ఏమైపోతుందంటే, స్ట్రెస్ అన్నప్పుడు నేను ఏదో భయంకరమైన ఏదో
ఆపత్తు మీ పైన అయ్యింది, ఏదో ట్రబుల్ సంథింగ్ అయింది, అలా కాదు. రోజు స్ట్రెస్సే. 8 గంటలకు ఆఫీస్ రావాలి అంటే కొందరికి 7:30కి ఇంకా స్ట్రెస్ మొదలైపోద్ది. నేను వెళ్ళగలుగుతానా లేదా, నాకు బస్సు దొరుకుతుందా, ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రెస్ ఒకటి మొదలెడుతుంది. ఫ్లైట్ టైం 10 o'clock అయితే ముందు రోజు రాత్రి నుంచి ఆలోచించుకుంటూ కూర్చుంటాం రేపు పొద్దున 10 గంటలకి. కొందరేమో ఫ్లైట్ టైం 10 గంటలకు అయితే 9 గంటల వరకు ఇంటి నుంచి స్టార్ట్ గారు, ఎక్కడ పోతుంది అంటారు. సో ఈ స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కొన్ని జబ్బులు రావచ్చు, అన్నీ కాదు కొన్ని రావచ్చు. అందులో కొందరికి చర్మ వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి. స్ట్రెస్ వల్ల స్ట్రెస్ వల్ల చర్మ వ్యాధులు రావచ్చు. దగ్గు జలుబు ఎక్కువగా వస్తూ ఉంటాయి కొందరికి. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్మాటిక్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. అలాగే యాసిడిటీ ఉన్న వాళ్ళకి యాసిడిటీ కొందరికి వస్తుంది. కొందరికి లూజ్ మోషన్స్ రావచ్చు, కొందరికి మలబద్ధకం రావచ్చు. ఓకే, సో ఇవన్నీ స్ట్రెస్ మేనిఫెస్టేషన్స్. అయితే వేటితో కూడా మనకి ప్రాణహాని ఉండదు. డిస్కంఫర్ట్ కాజ్ చేస్తాయి కానీ ప్రాణహాని ఉండదు. అయితే స్ట్రెస్ వలన ఇంకొకటి ప్రాణహానికి తీసుకొని వచ్చేది, ఒకవేళ స్ట్రెస్ హార్ట్ మీద ఎఫెక్ట్ అవ్వడం మొదలు పెడితే అక్కడి వరకు వెళ్ళనీయొద్దు మనం. సో ఇందులో అసిడిటీ ఒకటి ఇవాళ రేపు చాలా గట్ బ్రెయిన్ కనెక్షన్ అని అంటున్నారు. అది టిపికల్ ఇదే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, సో వీళ్ళకి ఎక్కువ వస్తున్నప్పుడు ఒకటి ముందు చెప్పాను, టైమింగ్ ఆఫ్ ఫుడ్ కాపాడుకోవాలి. రెండోది ఇది కూడా ఇవాళ రేపు జనరేషన్స్ ఈ పని ఒత్తిడి ఇది తీసుకోలేకపోతున్నారు. స్ట్రెస్ ఆర్ పేరెంట్స్ కూడా పిల్లల ఒత్తిడి, పిల్లలు చాలా మా 10th పాస్ అవుతాడా లేదా, 10th ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వస్తాడా, స్టేట్ ఫస్ట్ వస్తాడా, ఇదే కాన్సన్ట్రేషన్తో పేరెంట్స్ స్ట్రెస్, ఆ పేరెంట్స్ పెట్టే స్ట్రెస్తో పిల్లలు. సో వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో దీనికి అదైతే టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఇంకా అది ఫిక్స్డ్, అది మీరు చేసుకోవడం మీ చేతిలో. దీనికి కూడా ఉన్నాయి కొన్ని చిట్కాలు. స్ట్రెస్ తగ్గించుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ మంచి ఎక్సర్సైజ్, కార్డియో ఎక్సర్సైజ్. అంటే ఏదో భార్యాభర్తలు చేతులు పట్టుకొని పార్క్లోకి వెళ్ళి డ్యూయట్లు పాడడం కాదు, బాగా చెమట వచ్చేలాగా ఫాస్ట్గా నడవడం, దాంతో హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయ్యి కొన్ని ఎండార్ఫిన్స్ అని రిలాక్సేషన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇది కాకుండా మీకు రెండోది యోగా చేయొచ్చు, ప్రాణాయామ అలాంటివి చేయొచ్చు, మెడిటేషను. ఇది కాకపోతే చాలా స్ట్రెస్ అయిపోతే మేము కొందరు మాలో కొందరు ఇంతకుముందు సైకాట్రిస్ట్ అనేవారు, ఇప్పుడు కౌన్సిలర్ అంటున్నాం, వాళ్ళ దగ్గరకు పంపిస్తాం. కానీ నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఏదైతే మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారో దాన్ని వేరే వాళ్ళతో ఎందుకు కంట్రోల్ చేయించుకుంటారు? ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని అతనితో ఎందుకు? మీరు ఎక్సర్సైజ్ చేయండి, మీ బాడీకి మంచిది, మీ హార్ట్కి మంచిది, మీకు ఇలాంటి స్ట్రెస్ తగ్గించే ఒక ఎఫెక్టివ్ వే అది. యోగాతో కానీ ప్రాణాయామంతో కానీ మెడిటేషన్ కానీ మన ఇండియన్ చిట్కాలే కదా ఇవన్నీ. సో ఇవన్నీ చేసుకున్నప్పుడు మీరు సైకాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? అంటే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ మారింది, దాంతోపాటు జాబులు చేసే విధానం మారింది. ఇదివరకు ఇలా షిఫ్ట్లని ఇలాంటివి ఉండేవి కదా, ప్రతి ఒక్కరికి విమెన్ నైట్ షిఫ్ట్లు చేయడం, దాంతో వాళ్ళు సరైన సమయానికి లేవలేకపోవడం, ఇలాంటి వ్యాయామాలు చేసుకునే సమయం లేకపోవడం లేదా చేయలేకపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి ఒక స్ట్రెస్ఫుల్ జాబ్ చేసే వాళ్ళకి ఇంకా ఏదైనా మార్గం ఉందా ఈ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి? అంటే మందులు తీసుకోవడం ఉంది. మందులు తీసుకోవడం చాలా ఈజీ కదా అది. అవును డాక్టర్. ఇప్పుడు మీరు అంటున్నారు నాకు, నేను అపోలో హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్గా ఉన్నా 20 సంవత్సరాలు. అక్కడ నాకు రాత్రి 11 గంటలకి నా పేషెంట్స్ది కానీ సర్జరీ అయిపోయినా కానీ నేను బయటకు వచ్చి కేబీఆర్ చుట్టూ ఒక రౌండ్ రన్నింగ్ చేసేవాడిని నేను.
ఓకే. సో అది మీలో ఉండాలి. అది ఓకే. మీలో ఆ డ్రైవ్ కానీ వచ్చింది అనుకోండి, ఒక వారం 10 రోజులు చేస్తే దాంతో వచ్చే ఎఫెక్ట్స్, దాంతో వచ్చే సాటిస్ఫాక్షన్, దాంతో వచ్చే రిలాక్సేషన్తో మీరు ఒక రోజు చేయకపోతే వాళ్ళు చేయలేదు అని అనుకుంటారు మీరు. సో ఇట్స్ చాలా ఎఫెక్టివ్ అది. సో చెయ్యలేకపోతే చిట్కాలు ఉన్నాయా అని అక్కడ చెయ్యాలి. ఎంతో మంది టైం ఎవరి కోసం తీసుకుంటున్నారు? మీరు మీ ఆరోగ్యం కోసమే కదా, మీ ఆరోగ్యం కోసమే కదా ఆర్జిస్తున్నారు, మీ ఆరోగ్యం కోసమే కదా, మీ బాడీ కోసమే కదా ఇంత పని చేస్తున్నారు. మరి ఆ బాడీ మీకు సహకరించి ఇంత పని చేస్తున్నప్పుడు మీరు అరగంట గంట ఇవ్వలేరా బాడీకి? ఇవ్వాల్సి వస్తుంది. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే చాలామంది చెప్తున్న రీజన్ ఇదొకటి కాజెస్లో, మాకు ఇంత హెక్టిక్ అయిపోతుంది, మేము చేయలేకపోతున్నాం, మా వల్ల అవ్వట్లేదు, కానీ దేని నుంచి ఓవర్కమ్ చేయలేకపోతున్నారు, ఈ రకరకాల స్ట్రెసెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా బాగా చెప్పారు మీరు. ఖచ్చితంగా ఆరోగ్యం కోసం చెయ్యాలి అని. డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ దీని గురించి బాగా వింటున్నాం. ఇది ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది? ఫ్యాటీ లివర్ ఎవరికైనా రావచ్చు. ఓకే. మన లివర్ ఫ్యాట్ని స్టోర్ చేసే ఒక ఆర్గన్. ఓకే. అయితే మళ్ళీ లైఫ్ స్టైల్తోని, ఇవాళ తింటున్న ఈ పిజ్జా బర్గర్స్తోని, ఆయిలీ ఫుడ్స్తోని, ఆల్కహాల్తోని, ఇవాళ రేపు మీరు ఏ పార్టీకి వెళ్ళినా కానీ చిన్నపిల్లలు తాగేస్తున్నారు. సో వీటన్నిటి వలన ఈ ఫ్యాట్ డిపాజిషన్ ఇన్ ద లివర్ అన్నది ఎక్కువ అవుతుంది. డెఫినెట్గా లివర్లో ఫ్యాట్ ఉంటుంది, కానీ కొన్ని టెస్టులు చేసినప్పుడు అందులో కనిపించినప్పుడు, స్ట్రీక్స్ లాగా కనిపించినప్పుడు దాన్ని స్టేజింగ్ చేస్తారు. సో ఫ్యాటీ లివర్ అనగానే ఇవాళ చాలామంది భయపెట్టిచ్చేస్తున్నారు. ఫ్యాటీ లివర్ అలా భయపడాల్సిన, అలా అంటే ప్రాణాంతకం అంటే ఒక డాక్టర్ దీన్ని ప్రాణాంతకం అనగా అంటే ఏంటంటే పేషెంట్లందరూ నా దగ్గర రావాలి అని. రిస్క్ ఫ్యాక్టర్ ఏం లేదా? రిస్క్ ఫ్యాక్టర్ డెఫినెట్గా ఉంది, కానీ భయపడుకుంటూ పరిగెట్టకండి అప్పుడే. ఇవాళ ఏంటంటే కొన్ని ఉన్నాయి, నా దగ్గర పేషెంట్ వస్తాడు, వచ్చినప్పుడు ఇప్పుడు మీకు చెప్పినవే చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు టైమింగ్ ఆఫ్ ఫుడ్ మార్చుకో, నువ్వు రెగ్యులరైజ్గా స్ట్రెస్ కోసం ఇవన్నీ చెయ్యి, అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అని. పేషెంట్ నా ముందు కూర్చున్నప్పుడు, సార్ మీరు ఎంత బాగా చెప్పారు సార్, అసలు ఇలాగెవరూ ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్, అరగంట కూర్చున్న నాకు మెసేజెస్ పంపిస్తారు, అన్నీ చేస్తారు. బయటికి వెళ్ళాక నా సెక్రటరీ వస్తుంది లోపలికి వచ్చి, సార్ తిడుతున్నారు సార్ వాళ్ళు, 500 రూపాయలు తీసుకొని ఒక మందు కూడా రాయడం మీ డాక్టర్ అనుకుంటూ తిట్టుకుంటూ వెళ్తున్నారు, ఏదో మాట్లాడేసి పంపించాడు అని అంటారు. సో అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మల్టీవిటమిన్ రాసేస్తారు, ఒకటి ఓ ప్లసీబో అంటాం, ఏదో ఒకటి రాసేస్తారు. అంటే మీకు పనికేం రాదు. 99% ఆఫ్ టైమ్స్ మల్టీవిటమిన్స్ ఫార్మస్యూటికల్ కంపెనీకి ఉపయోగపడతాయి కానీ, లాభాలు తెచ్చిస్తాయి, కానీ మనకు కాదు అది. మనం తినే భోజనంలో ఎంత విటమిన్స్ ఉంటాయంటే 70 to 80% ఆఫ్ వైటమిన్స్ అవి మనకి అక్కర్లేక బాడీ మోషన్ ద్వారా దాన్ని బయటికి పంపించేస్తుంది. కానీ మనం రాస్తూ పోతాం, ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లోనే. సో అలాగా అల్ట్రాసౌండ్కి వెళ్ళారనుకోండి, చాలామంది 2000 డబ్బులు చూసాను కానీ, లేకపోతే పేషెంట్ నార్మల్ రాస్తే ఫీల్ అవుతాడేమో అని 2000 రూపాయలు ఖర్చు పెట్టాక నార్మల్ వచ్చింది అనుకుంటాడా, లేకపోతే ఏదో రాద్దాం అన్నట్టు ఫ్యాటీ లివర్ అని రాస్తారు అల్ట్రాసౌండ్లో, బల్కీ యూట్రస్ అని రాస్తారు. సో ఇవి అందుకే అన్నా, అది కనిపించగానే భయపడొద్దు దాంతో. ఇంకో ఫ్యాటీ లివర్తో సహా లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చేసి దాంట్లో తారుమారు అవుతే అప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. సో అవి చేసే వరకు ఆ ఒక్క రిపోర్ట్, అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఒక్కటి పట్టుకొని ఫ్యాటీ లివర్ నాకు వచ్చేసింది అంటే అది కరెక్ట్ కాదు. ఊర్లలో ఉన్నారు ఎంబీబీఎస్ వాళ్ళు చేస్తుంటారు అల్ట్రాసౌండ్,
వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు, ఏముండదు, రాసేస్తారు. రాసేసినప్పుడు మా కొందరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఏం చేస్తారు, ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు, ఫ్యాటీ లివర్ డేంజరస్ టు హెల్త్ అని. నేను డేంజరస్ కాదు అని అనడం లేదు, కానీ ఇవన్నీ నిర్ధారించి అప్పుడు ప్రాబ్లం ఉంటే అప్పుడు మీరు డేంజరస్ అని దానికి మీ అలవాట్లు మార్చుకోవడమా, మీ మందులు తీసుకోవడమా చేయండి. కానీ అవి లేకుండా ఒక ఫ్యాటీ లివర్ ప్రాణానికి హానికరం అనగానే ఊర్లోనే, కానీ నేను ఇప్పుడు చెప్పాను, చాలామంది అల్ట్రాసౌండ్లు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ రాసేసరికి ఆ రిపోర్ట్లు అన్నీ పట్టుకొని ఆ డాక్టర్ దగ్గరికి పరిగెడతారు. సో ఆ డాక్టర్ రూమ్ బయట ఒక 1000 మంది నిలబడతారు లివర్ పెట్టుకొని. దాంతో అది హాస్పిటల్ ఉందనుకోండి, వాళ్ళకి ఆ 1000 మందికి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు, 1000 మందికి ఇంకా ఇతరత్ర టెస్ట్ చేస్తారు. సో ఆ హాస్పిటల్కి ఆర్జన అయిపోతుంది. సో ఫస్ట్ స్ట్రెస్లో రాకండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్యాటీ లివర్ ఉంటే దానికి కొందరికి ఈ కొవ్వు పదార్థాలు ఒక 3 నెలలు ఆపేసి ఆయిలీ ఫుడ్స్, ఫ్రై ఫుడ్స్ తీసేసి స్టేజ్ 1లో ఉంటాయి. స్టేజ్ 3లో ఉంటే ప్రాబ్లం, స్టేజ్ 2 లేట్ స్టేజ్లో ఉంటే ప్రాబ్లం. కానీ ఫస్ట్ స్టేజ్, అర్లీ సెకండ్ స్టేజ్లో అవి రివర్సిబుల్. సో దానికోసం అంత భయపడే అవసరం లేదు. చెక్ చేయించుకోండి డెఫినెట్గా. కానీ సింపుల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసేసుకొని అవి నార్మల్ ఉంటే మీకు ఇంకా దాన్ని ప్రొసీడ్ అయ్యే అవసరం ఉండదు. అంటే ఫ్యాటీ లివర్ ఉంది నాకు అనే సింటమ్ ఏమైనా తెలుస్తుందా, అది ఎలా బయటపడుతుంది? లేదు, సింటమ్ ఏం తెలియదు. చాలా లేట్ స్టేజ్లో జాండిస్ అవన్నీ రావచ్చు, కానీ ముందు స్టేజ్లో ఏం తెలియదు. అంటే రెగ్యులర్ చెకప్స్ ఏమైనా చేయించుకుంటే బయటపడడం తప్ప సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించి, ఎస్పెషలీ ఆఫ్టర్ 40-45. ఎందుకంటే ఇన్హెరిటెడ్ డిసీజెస్ ఉన్నాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ అవి ముందు కూడా బయటపడవచ్చు. కానీ యూజువల్గా వాటి మేనిఫెస్టేషన్ అంతా 45 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుద్ది. యూజువల్గా ముందు 25 సంవత్సరాల వాళ్ళకి కూడా వస్తుంటాయి, బట్ యూజువల్గా ఆఫ్టర్ 40 ఇయర్స్ వస్తాయి. కాబట్టి మీరు అది దానితో పేరెంట్స్ డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, 40 ఇయర్స్ తర్వాత జనరల్ చెకప్స్ అన్నీ చేయించుకుంటే మంచిది. అంటే జనరల్గా ఏదైనా రోగం వస్తే తప్పితే టెస్టులకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితి చాలా తక్కువ మంది. రెగ్యులర్ చెకప్స్, ఫాలోఅప్స్, దీనికి సింటమ్స్ ఉండవు. ఒకవేళ థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతే అప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి, అంటే ఎలా తెలుస్తుందో తెలియదు కదా. లేదు, దాంట్లోంచి బయటపడడం అంటే ఇంకా అది స్టేజ్ 3 అనేది ఎలాంటిది సిచ్యువేషన్? అది అంటే ఇంకా అది మేజర్ ప్రాబ్లమే. అది దాంట్లోంచి బయటపడడం అంటే ఇంకా అది దాని ట్రీట్మెంట్స్ వేరేగా ఉన్నాయి. బట్ దాన్ని ఎలా నిర్ధారిస్తారు అంటే చెప్పడం కష్టం. ఈ మధ్యన స్టోన్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి, కిడ్నీలో స్టోన్స్. అవి ఎందుకు వస్తాయి సార్? ఈ గాల్ బ్లాడర్లో ఈ స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయి? గాల్ బ్లాడర్లో స్టోన్స్ అవి ఎక్కువ డయాబెటిక్స్కి వస్తాయి, ఎక్కువ ఆడవాళ్ళకి వస్తాయి. ఓకే, నేను చేసిన సర్జరీస్లో 70-80% ఆడవాళ్ళకి వచ్చింది. ఓకే, రీజన్ ఏంటి డాక్టర్? దానికి రీజన్ అని చెప్పలేము, కానీ బట్ డెఫినెట్గా ఆడవాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఈ పసర సంచి ఏంటంటే అది మన బాడీలో ఒక 5-6 అవయవాలు ఉన్నాయి, పుట్టుకతోని మనకు బాడీలో ఉన్నాయి, కానీ వీటితో మనకు పని ఏం లేదు. అపెండిక్స్ ఒకటి, గాల్ బ్లాడర్ ఒకటి, ఆ తర్వాత మనకి వెన్ను బొక్కలో బ్యాక్ బోన్లో కింద వైపు ఒక త్రికోణ బొక్క ఉంటుంది కింద, అది టెయిల్ బోన్ అంటాం, కాక్సీ అంటాం. అది జంతువులలో తోక, మనకు తోక లేదు కాబట్టి అది ముడుచుకొని ఆ కాక్సీ అయితే టెయిల్ బోన్ అని అయిపోయింది అది. ఆ తర్వాత మేము మగవాళ్ళు మూత్రం పోసే దారిలో ఉండే చర్మం ఏదైతే కొన్ని రిలీజియస్ కమ్యూనిటీస్ పుట్టగానే తీసేస్తారు, సర్కంసిషన్ చేస్తారు. ఇలాంటివి కొన్ని పనికిరాని అవయవాలు ఇవి. ఇది కాకుండా ఇంకా కొన్ని అవయవాలు ఉన్నాయి మనకి మధ్యకాలం వరకు పనికొచ్చి దాని తర్వాత పనికి రాకుండా పోతాయి. టాన్సిల్స్, అలాగే స్ప్లీన్ అని ఉంటుంది.
మనం 12 సంవత్సరాలు వచ్చే వరకు రక్తం అక్కడి నుంచి పుడుతుంది. దాని తర్వాత బోన్ మ్యారో టేక్ ఓవర్ చేశాక స్ప్లీన్ పనికి రాకుండా ఉంటుంది. 12 years వరకు. ఉమ్. ఓకే. ఆ తర్వాత ఆడవాళ్ళల్లో గర్భసంచి ఉమ్. ఆ. 40-45 సంవత్సరాలు రిప్రొడక్టివ్ ఏజ్ వరకు అది పనికొచ్చే అవయవం. ఉమ్. దాని తర్వాత పనికి రాకుండా పోతుంది. ఉమ్. వీటిలో ఎప్పుడు ఏ ప్రాబ్లం అయినా కానీ ఉమ్. దానికి 90% దానికి సర్జికల్ ట్రీట్మెంట్ ఒకటే. అపెండిక్స్ ఇన్ఫెక్షన్ అయితే తీసేస్తాం. ఉమ్. ఎవరికైతే సర్కంసిషన్ చేయలేదో అక్కడ చర్మంకి ఇన్ఫెక్షన్ అయితే సర్కంసిషన్ చేస్తాం. అలాగే పసర సంచి లేకపోతే గాల్ బ్లాడర్. ఉమ్. ఈ గాల్ బ్లాడర్ అన్నది మన కార్జంలో రోజుకి 2.5 లీటర్ల పసరు వస్తుంది. ఉహుం. అది చిన్నపేగులో వెళ్ళి మీకు ఇంతకుముందు చెప్పాను యాసిడ్ అన్నది 60% భోజనాన్ని జీర్ణం చేస్తుంది అని. ఉమ్. ఉమ్. ఆ మిగిలిన 40 కొవ్వు పదార్థాలని పసరు జీర్ణం చేస్తుంది. ఉమ్. సో అది లివర్లోంచి వస్తుంది. ఆ పసుపచ్చగా డీప్ ఎల్లో ఉమ్. మన పొద్దున్న నోట్లో వేలేసుకుంటే చేదు ఏదైతే అంటామో అది పసరు. వస్తుందో. సో అది ఆ ఒక ట్యూబ్లో కనెక్ట్ అయ్యి కార్జం నుంచి చిన్నపేగుకి వెళ్తుంది. ఆహా. ఆ ట్యూబ్ మధ్యలో వేలాడుతూ ఈ గాల్ బ్లాడర్ ఉంటుంది. ఉమ్. ఈ గాల్ బ్లాడర్ అనేది కిందకి వేలాడుతుంటుంది. ఉమ్. సో అందులోకి ఆ 2.5 లీటర్ల పసర్లో ఒక 5 to 10 ml అందులోకి వెళ్తుంది. ఉమ్. అయితే మన బాడీలో ఒక రూల్ ఉంది, ఎక్కడ నీరు ఆగొద్దు, ఉమ్. సర్క్యులేషన్ అవుతూనే ఉండాలి. మూత్రపిండాలలో మూత్రం ఆగితే మూత్ర రాళ్ళు వస్తాయి. ఉమ్. రక్త ప్రవాహం కూడా ఎక్కడైనా ఆగితే అక్కడ చిన్న చిన్న సాఫ్ట్ రాళ్ళు వస్తాయి, దాన్ని క్లాట్స్ అంటాం. ఉహుం. అవి కాళ్ళ నుంచి రిలీజ్ అయిపోతే బ్రెయిన్లో ఇరుక్కుంటే పక్షవాతం, హార్ట్లో ఇరుక్కుంటే హార్ట్ అటాకు. ఉమ్. అలాగే పసర సంచిలో కూడా ఉన్న పసరు బయటకు వచ్చేస్తుండాలి, లోపల ఉండొద్దు. ఉమ్. దానికి అది ఒక కొండ నుంచి నీరు కిందికి పారినప్పుడు చాలా ఈజీగా పారుతుంది. ఉమ్. ఇటు అటు రంధ్రాలు ఉంటే అందులోకి వెళ్తుంది, ఈ గాల్ బ్లాడర్లోకి వెళ్ళినట్టు. ఉమ్. కింద నుంచి పైకి వెళ్ళాలంటే కింద ఏదైనా మోటార్ కావాలి. ఉమ్. ఆ మోటార్ అన్నది గాల్ బ్లాడర్ సంచి గోడలో ఉంటుంది. అది స్క్వీజ్ చేసి పసరిని బయటికి తీస్తుంది. ఏ కారణంగానో తెలియదు కానీ 40% మనుషులకి, ఎస్పెషలీ డయాబెటిక్స్కి, ఉమ్. ఆ మోటార్ ఫంక్షన్ పోతుంది. ఆహా. పోయినప్పుడు పసరు అందులోనే ఇరుక్కుపోయి పోతుందా? అందులో ఉన్న కొవ్వు కూడగట్టుకొని రాళ్ళు ఫామ్ అవుతాయి. ఆహా. సో ఆ రాళ్ల వలన నొప్పి వచ్చినా ఇన్ఫెక్షన్ వచ్చినా ఉమ్. సర్జరీ చేసి గాల్ బ్లాడర్ తీసేయాల్సి వస్తుంది. ఓకే. వాటితోని సిమ్టమ్స్ ఏం లేకపోతే సైలెంట్ స్టోన్స్ అంటాం. ఉమ్. చాలామంది చనిపోతున్నప్పుడు ఆ రాళ్ళు తీసుకొని పోతారు. సో సిమ్టమ్స్ లేనప్పుడు సర్జరీ చేసే అవసరం లేదు. ఉమ్. 70-80 years వాళ్ళు ఉన్నారనుకోండి, ఉమ్. వాళ్ళకి చూద్దాం, ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం ఉంటాం. అదే 40 years వాళ్ళకి ఇంకో 40-50 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు చాలా టైం ఉంది కాబట్టి మీకు ఇన్ఫెక్షన్ మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, మీరు చాయిస్ తీసుకోండి అని వాళ్ళకి వదిలిపెట్టేస్తాం. ఉహుం. బట్ సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ ఫైనలీ. ఓకే. ఈ సర్జరీలో కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? లేదు, జనరల్లీ అంటే నార్మల్గానే ఉంటుందా? అన్ని రిస్క్. ఇవాళ రేపు డయాబెటీస్, అంతకుముందు హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, ఇవన్నీ రిస్క్స్ ఉండేవి కానీ ఉమ్. ఇవాళ ఎనస్థీషియా చాలా అడ్వాన్స్డ్ అయిపోయి ఉమ్. సర్జరీ వలన ఎప్పుడు రిస్క్ ఉండదు, ఎనస్థీషియా వల్లనే రిస్క్ ఉంటుంది. ఓకే. మా పని చాలా ఈజియెస్ట్ ఆపరేషన్ థియేటర్లో. ఉహుం. కష్టమైందంతా మత్తిచ్చే డాక్టర్ది. ఉమ్. అతను పడుకోబెట్టాలి, అతను లేపాలి. ఉమ్. అఫ్ కోర్స్ లేపకపోతే మమ్మల్ని కొడతారు పేషెంట్స్, అది వేరే విషయం. కానీ ఆయన లేపకపోతే, కానీ మాది చాలా ఈజీ. ఒక 10 గాల్ బ్లాడర్లు చేస్తే 11వ గాల్ బ్లాడర్ రొటీన్ అయిపోద్ది చేయడానికి. ఉమ్. సో ఆ రిస్క్స్ అన్నది ఇవాళ ఎనస్థీషియా ఎంత అడ్వాన్స్డ్ అయిపోయిందంటే ఆ రిస్క్ చాలా తగ్గిపోతున్నాయి. ఓకే. డెత్ అన్నది చాలా రేరు థియేటర్లో. ఇప్పుడు అల్సర్స్ అనేవి వింటూ ఉంటాము, చాలా మందిలో కనిపిస్తుంటాయి. మీరు అన్నట్లుగా లైఫ్ స్టైల్ వల్ల ఇవి స్టార్ట్ అవుతాయి అంటారు. ఈ అల్సర్స్ కనుక అది ఇంకా గ్రోన్ అవుతూ ఉంటే కనుక అది క్యాన్సర్ అనే రిస్క్ ఫ్యాక్టర్కి సంకేతంగా చెప్పొచ్చా? అల్సర్ అన్నది జనరల్గా కడుపులో ఉన్న అల్సర్ స్టార్ట్ అయినప్పుడే క్యాన్సర్గా స్టార్ట్ అవ్వచ్చు. ఆహా. యాసిడిటీతో వచ్చే అల్సర్ వేరు, క్యాన్సర్ అల్సర్ వేరు. రెండు మళ్ళీ డిఫరెన్స్. రెండు డిఫరెంట్. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇవాళ రేపు వచ్చిన కొత్త మందులతోని యాసిడిటీ అల్సర్స్ చాలా తగ్గిపోయాయి. మేము రోజుకో 10 చూసేవాళ్ళం అల్సర్స్, యాసిడిటీ కాదు. మేము పీజీ చేస్తున్నప్పుడు కానీ
ఇవాళ అల్సర్స్ అనేది చాలా తక్కువ చూస్తున్నాం. చిన్న చిన్న కురుపులు అలా చూస్తున్నాం, ఎరుపు రంగు చూస్తున్నాం. అంటే యాసిడ్ వలన ఎఫెక్ట్తోని ఫస్ట్ కడుపు గోడకి ఎరుపు రంగు అవ్వచ్చు, తర్వాత చిన్న కురుపులు అవ్వచ్చు. ఓకే, ఆ కురుపులు కొంచెం పెద్దగా అయ్యి కొంచెం అల్సర్స్ అవ్వచ్చు, పెద్ద అల్సర్ అవ్వచ్చు. సో యాసిడిటీ అల్సర్ వేరు, క్యాన్సర్ అల్సర్ వేరు. మీకు యాసిడిటీ మాకేంటంటే జనరలీ 90% ఆఫ్ ద టైం క్వశ్చన్ ఆన్సర్స్తో తెలిసిపోద్ది ఇది ఎలాంటిది అని. ఎప్పుడు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి అని అంటే ఆకలి తగ్గిపోయినప్పుడు, బరువు దానికదే తగ్గిపోతున్నప్పుడు. అంటే మనం బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయకుండానే బరువు సిగ్నిఫికెంట్గా తగ్గిపోతే, ఆకలి తగ్గిపోతే దాన్ని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది, ఇది క్యాన్సర్ ఉండొచ్చు. ఓకే, అంటే క్యాన్సర్ అనేది బాగా విస్తృతంగా వినిపిస్తుంది ఇప్పుడు. పెద్ద పేగు క్యాన్సర్ అంటారు, చిన్న పేగు క్యాన్సర్ అంటారు, అలాగే యూట్రిస్లో క్యాన్సర్ అంటూ ఉంటారు కదా. ఎందుకు ఇంత విస్తృతమైంది ఈ క్యాన్సర్ పెరగడానికి కారణం ఏంటి? అంటే ముందు నుంచి ఉంది. ఓకే, ఇప్పుడు డయాగ్నోస్టిక్ టూల్స్ ఎక్కువ అయిపోయి నిర్ధారణ కూడా ఎక్కువ అవుతుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా మేము అప్పుడు పీజీ చేస్తున్నప్పుడు సంవత్సరానికి ఒక కేసు చూసేవాళ్ళం, ఇవాళ రోజుకి 4 చూస్తాం. సో ఈ డయాగ్నోసిస్ మెథడ్స్ ఎక్కువైపోయి ఇవన్నీ అయినప్పటి నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పేగు క్యాన్సర్ ఉంది, అది 2 విధానాలు రావచ్చు. ఒకటి దానికి అదే ఇండివిజువల్కి రావచ్చు, రెండోది ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు, జెనెటిక్. వాళ్ళకి ఏంటంటే పాలిప్స్ అని ఉంటాయి. ఈ పాలిప్స్ అన్నది ఆకులాగా పేగు లోపల హ్యాంగ్ అవుతూ ఉంటాయి. వాటికి మోషన్ రాసుకుపోయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవి క్యాన్సర్గా మారుతాయి. ఓకే, అయితే అది కొలనోస్కోపీ చేసి ఆకు లాంటి పరిస్థితి ఉన్న స్టేజ్లోనే చూసుకుంటే దాన్ని కొలనోస్కోపీతోనే కట్ చేసి తీసేయచ్చు. ఇంకా క్యాన్సర్ వచ్చే ప్రసక్తి ఉండదు అక్కడ. అయితే డెఫినెట్గా ఎవరికైతే ఫ్యామిలీలో క్యాన్సర్ ఉందో వాళ్ళ పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ వాళ్ళు 100% కొలనోస్కోపీ చేసుకోవాలి. పాలిప్స్ లేకపోతే డైరెక్ట్గా వచ్చే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. కానీ పాలిప్స్ ఫ్యామిలీలో జెనెటిక్గా రన్ అవుతాయి కాబట్టి అవి కానీ కనిపిస్తే తీయించేస్తే వాళ్ళకి ఇంకా రిస్క్ ఉండదు. సో మేము ఎప్పుడు ఒక పేషెంట్ క్యాన్సర్తో వస్తే పెద్ద పేగు క్యాన్సర్ డెఫినెట్గా వాళ్ళ రిలేటివ్స్కి కొలనోస్కోపీ అడ్వైజ్ చేస్తాం. చేయించుకొని వచ్చే వరకు వదిలిపెట్టాం, ఇన్సిస్ట్ చేసి చేయించుకొని వచ్చి పాలిప్స్ లేవు అని అంటే పర్వాలేదు మీకేం అవ్వద్దు అని, పాలిప్స్ ఉంటే మాత్రం మీరు ఆ పాలిపెక్టమీ చేయించుకోండి అని అప్పుడే చేసేస్తారు. కొలనోస్కోపీ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ అవి ఏదైనా కొలనోస్కోపీ కానివ్వండి, ఎండోస్కోపీ కానివ్వండి చేయించుకోవాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భయం అనేది అదంటే ఆ ట్యూబ్ చూస్తే భయం వేస్తుంది, లేకపోతే దాని గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. కానీ హార్డ్లీ 1 minute అయిపోద్ది అది. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ యాక్చువల్లీ. అంటే ఈ పేగు క్యాన్సర్స్ ఏవైతే వచ్చాయో అవి పూర్తిగా క్యూరబులా, మళ్ళీ అది పుట్టే అవకాశం ఉంటుందా? అంటే ఎర్లీ స్టేజెస్లో పూర్తిగా క్యూరబుల్ ఉంటాయి చాలా మటుకు, ఎర్లీ స్టేజెస్లో చూస్తుండే. లేట్ స్టేజ్లో వస్తేనే ఇన్క్యూరబుల్ అవుతాయి అవి. అప్పుడు వాటి సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తాం. నొప్పి వస్తుంటే నొప్పిని, వివిధ థింగ్స్ని అవి ట్రీట్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఎర్లీ స్టేజెస్లో ఇట్స్ యూజువలీ క్వైట్ క్యూరబుల్. అసలు జీర్ణ వ్యవస్థ మీద రకరకాల ప్రభావం కానీ, డిసీజెస్ రావడానికి కానీ మనం తీసుకునే ఫుడ్లో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ప్రతిదీ కూడా ఒక కల్తీ అనేది మనకి మార్కెట్లో కనిపిస్తుంది. సో వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి డాక్టర్? ఏది తినాలన్నా, ఏది వాడాలన్నా, ఆయిల్స్ అయితే ఇంకా అసలు చెప్పొద్దు, ఏం చేయాలి? మీ సజెషన్ ఏంటి? అంటే ఇప్పుడు అది చాలా కష్టమైంది చెప్పడం. ఇప్పుడు దేంట్లో కల్తీ ఉంది ఎలా చెప్తాం మనం? తెలియదు. మనం కాంప్రమైజ్ చేసి చీప్ ఫుడ్స్కి దాంట్లో వెళ్తే ఏదైనా ప్రాఫిట్ కోసం చూస్తాడు కదా వాడు. సో మీకు చీప్గా ఇస్తున్నాడు అంటే అందులో కల్తీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వేరేజ్ మీరు స్టాండర్డ్ ఫుడ్స్, స్టాండర్డ్ కంపెనీస్ నుంచి తీసుకొని ఇవాళ రేపు చిన్నప్పుడు అవన్నీ, ఇప్పుడు చిన్నప్పుడు
ఆ, వేరే రకమైన కల్తీ ఉండింది. బట్ మన ఇలాంటి ఈ ఇప్పుడు వచ్చే ఈ పెస్టిసైడ్స్ ఇవి లేకుండా చిన్నప్పుడు ఏముండింది, బండి మీద వాడు ఐస్ ఫ్రూట్ అమ్ముతుంటే దానికి కలర్ వేస్తాడు, అందులో ఏమేముంది ఎవరికి తెలుస్తుంది. స్కూల్లో బయటికి రాగానే 10 పైసలు ఇచ్చి కొనుక్కొని తినేవాళ్ళం. సో ఇవాళ రేపు ఈ క్యూ మార్ట్లు అన్నీ వచ్చాయి, దాని మీద రాసి ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఇవి ఉన్నాయని అంటుంది, దాంట్లో క్యాలరీస్ ఎన్ని ఉన్నాయంటుంది. సో ఆ కేర్ తీసుకొని కొనుక్కోవాల్సిందే. ఇంకా ఇప్పుడు కల్తీ మీరు నేను ఆపలేం కదా, అది గవర్నమెంట్ చేయాల్సిన పని. అది లివర్ ఫెయిల్యూర్, లివర్ డ్యామేజెస్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి? ఫుడ్ హ్యాబిట్స్ వల్లే వస్తాయా, ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే లివరు ఫస్ట్ కామనెస్ట్ అయితే ఈ వైరసెస్ ఉన్నాయి కొన్ని. ఓకే. హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్ అలాంటివి, అది కామనెస్ట్. సెకండ్ కామనెస్ట్ మళ్ళీ కామనే ఆల్కహాల్. ఇవి రెండిటితోనే ఎక్కువ వస్తుంటుంది. ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ఒకటి స్టార్ట్ అయింది. సో మన దగ్గర దానికి ప్రికాషన్ తీసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అంటే మాకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ మేము పేషెంట్స్ని ట్రీట్ చేస్తుంటాము, సర్జరీ చేస్తున్నప్పుడు నీడిల్ గుచ్చుకుంటే మాకు వచ్చేస్తుంది హెపటైటిస్ బి. సో అందుకు మేము దానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి, తీసుకుంటాం. కానీ ఊర్లో ఉన్నవాళ్ళు ఇది ఎక్కువగా ఎప్పుడు వచ్చేదంటే మంగళవాడు ఉన్నాడు, షేవ్ చేసేది, అది ఎక్కడి నుంచి అవి స్టెరిలైజేషన్ నా గీకి ఇంకొకటికి గీక్తాడు, ఆడి గీకి ఇంకొకటికి గీక్తాడు. సో ఆ మధ్యలో ఒక్కళ్ళకి హెపటైటిస్ బి ఉందనుకోండి, రెండో వాడికి వచ్చేస్తుంది. సో చాలామంది ఏసిమ్టమాటిక్ ఉండి తర్వాత మేము అంటే కామన్గా పుస్తకాలలో రాసేది ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, సెక్షువల్ యాక్టివిటీ వీటితో వస్తాయని. మేము ఎప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయలేదండి, నా భార్యను తప్ప నేను ఎవరిని కలవలేదండి అంటాడు. తెలియని కూడా తెలియదు ఎలాగొచ్చిందని. ఇలాంటి ఇష్యూస్తో వస్తుంది. ఎలా చేస్తాం అది? చాలామంది గ్లాస్ సిరింజెస్ వాడుతూ ఉంటారు ఇంజెక్షన్ ఇవ్వడానికి, వాటి వలన చాలా కామన్గా వస్తుంది. సో అది చేసేవాళ్ళు తీసుకోవాలి ప్రికాషన్స్. ఒక ఆర్ఎంపీ డాక్టర్ కానీ ఎవరన్నా ఆ గ్లాస్ సిరింజెస్ ఇంకా వాడకుండా ప్లాస్టిక్ ఇప్పుడు డిస్పోజబుల్ సిరింజెసే వాడితే చాలిపోతుంది. ఇవాళ రేపు డిస్పోజబుల్ సిరింజెస్ కూడా మళ్ళీ వాడుతున్నారు. దాంతో రిస్క్స్ ఎక్కువైపోతాయి. చాలా ఎక్కువ. జాండీస్ అనేది ఎందుకు వస్తుంది డాక్టర్? మీరు అన్నారు ఇప్పుడు లివర్ ఫెయిలియర్లో అంటే లివర్ ఇన్ఫెక్షన్లో రావచ్చు. అది చిన్నపిల్లలు అంటే పుట్టగానే మాత్రం అది వేరే కానీ, బట్ నీళ్లతో రావచ్చు, కంటామినేటెడ్ వాటర్తో రావచ్చు, భోజనంతో రావచ్చు. ఓకే. సో హెపటైటిస్ ఏ అంటాం దాన్ని. అది సెల్ఫ్ లిమిటింగ్, మీరు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే అది ఇంట్లోనే పోతుంది. ఈ బిఏ ప్రాబ్లం, బి అండ్ సి ప్రాబ్లం, ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్. ట్యాబ్లెట్స్ వాడకం అంటే ఇప్పుడు అందరికీ కామన్గా బీపీ ఉంటుంది, బీపీ, షుగర్ ఇవి రెగ్యులర్గా చూస్తున్నటువంటి డిసీజెస్. ఇట్లాంటి ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాళ్ళు వేసుకోవాలి. అటువంటి వాళ్ళు జీర్ణ వ్యవస్థ మీద ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అంటే ట్యాబ్లెట్స్, బీపీ షుగర్ ట్యాబ్లెట్స్, కొన్ని షుగర్ ట్యాబ్లెట్స్తో అసిడిటీ అవుద్ది, దానికి మీరు యాసిడ్ మందులు తీసుకోవాల్సింది, ఇంకా వేరే చాయిస్ లేదు కదా. వాళ్ళు కొంచెం ఎక్కువ తింటే యాసిడిటీ తగ్గుతుంది అంటారు, మరి మీరు ఎక్కువ తినగానే మీకు డయాబెటీస్ పెరిగిపోతుంది కదా. ఒక రిస్క్ తగ్గించుకోవడానికి చూస్తుంటే ఇంకో రిస్క్ ఎక్కువ అయిపోతుంది కదా. సో ఆ డాక్టర్ చూసే ఇస్తాడు జనరలీ, మీకు ఏది పడుతుంది ఏది పడదు, మీరు ఇలా దీంతో యాసిడిటీ అవుతుంది అంటే దాన్ని మారుస్తారు, అది డాక్టర్ చెప్తారు మీకు. ఓకే. ఇప్పుడున్న జనరేషన్లో బయట ఫుడ్, ఇందాక మీరు చెప్పినట్టుగా మనం మాటల్లో వచ్చినట్టుగా జంక్ ఫుడ్ అనేది ఎక్కువ. అండ్ ఏదైనా ఇన్స్టాంట్గా ఏదైనా మనకి పని అయిపోతుంది అంటే ఆ ఫుడ్స్ మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇన్స్టాంట్ ఫుడ్స్ని ఎక్కువ వాడుతున్నారు. అలాగే యూత్ వచ్చేసరికి ఎనర్జీ డ్రింక్స్ని బాగా కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు శ్రేయస్కరం? అంటే మీరు అది దాని గురించి ఏం చేయగలుగుతారు? మీరు అది అసలు పిల్లల్ని చెప్పి చూడండి, వింటారా? విన్నారుగా. మా ఇంట్లో మా మదర్కి నా పిల్లలకి ఇద్దరికి రోజు ఇదే ఫైటింగ్. నేను భోజనం వండి పెట్టాను అంటే లేదు నేను పిజ్జా తింటానని
ఇప్పుడు తెచ్చుకునేవారు ఉమ్, పోట్లాటలు. ఉమ్, సో మీరు ఏం చేయలేరు దానికి. ఓకే. అది రియలైజేషన్ వాళ్ళకి రావాలి. ఉమ్, ఫార్చునేట్లీ ఉమ్, ఇప్పుడు మా పెద్దవాడు ఉన్నాడు, చాలా రియలైజేషన్ వచ్చింది. అంటే హెల్దీ ఫుడే తింటాడు. ఉమ్, ఇంత హెల్దీ ఫుడ్ తింటావు ఏంటి, ఏదో కొంచెం ఎంజాయ్ చేయడానికన్నా ఐస్ క్రీమ్ తినమంటే తినడు. ఉమ్, సో రియలైజేషన్ ఇంకా వాళ్ళకి రావాల్సిందే, మనం ఏం చేయలేము దాన్ని. ఉమ్. మన చేతిలో ఉన్నదాన్ని మనం చేద్దాం. అంటే బయట ఫుడ్స్ విపరీతంగా దొరకడం, వాటికి అలవాటు పడిపోవడం, అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళు హోటల్స్లో ఎక్కువ తింటారు, ఆ. రెస్టారెంట్స్లో ఎక్కువ తింటారు. ఈ మధ్య కాలంలో రెడీ టు కుక్ దీనికి ఒకటి బాగా అలవాటు పడ్డారు. ఈవెన్ వర్కింగ్ ఉమెన్ కావచ్చు, లేకపోతే హోమ్లో ఇంట్లోనే ఉండే వాళ్ళు కావచ్చు. ఈ ఇన్స్టెంట్ అంటే ఇప్పుడు అయిపోవాలి, దీనికి బాగా అలవాటు పడ్డారు. బట్ అది ఫ్యూచర్లో రిస్కే కదా. డెఫినెట్గా రిస్క్. అందుకే చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు అంటే మీరు అంటుంది ఇన్స్టెంట్ ఫుడ్స్ అంటున్నారు. ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ డెలివరీస్ ఉన్నాయి కదా ఇప్పుడు. ఇన్స్టెంట్ డెలివరీస్ ఉన్నాయి. స్విగ్గీ ఇంటికి వెళ్తుంటే ఆర్డర్ చేసేస్తాడు, ఇంటికి వచ్చే వరకు ఉంటుంది ఫుడ్. ఉమ్, సో అంటే మనం బియాండ్ అవర్ లిమిట్స్ ఆఫ్ కంట్రోల్ అది. ఓకే. వాళ్ళకి చెప్పి చూస్తాం, ఉమ్, వాళ్ళు వింటారని ఏముంది. ఉమ్. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. వింటారా? కొంతవరకు, ఎందుకంటే చెప్తా ఉంటాను అంటే ఇంకా కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నారేమో. కాకపోతే బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడానికి కొంచెం టైం పడుతూ ఉంది. డాక్టర్ గారు, వెయిట్ లాస్ ఇప్పుడు ఇది బాగా వినిపిస్తుంది. ఒబేసిటీ ఎంత ఎక్కువైపోయిందో, ఇప్పుడు వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యాలనే తాపత్రయం అయితే ఉంది. తొందరగా తగ్గిపోవాలి, 10 కేజీలు పెరిగానంటే తొందరగా తగ్గిపోవడానికి రకరకాల మార్గాలు. అందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏది చెప్పినా ఓకే, ఒక 10 రోజుల్లో నేను 1 కేజీ తగ్గుతానంటే ఆ ఆప్షన్కి వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది చేసుకుంటూ పోతే లైఫ్ టైం చేయలేం. ఒక 10 కేజీలు నేను తగ్గాలంటే ఒక 3 నెలలకు 4 నెలలకు తగ్గుతా. బట్ ఆఫ్టర్ దట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే సడన్ వెయిట్ లాస్ కూడా ఫ్యాటీ లివర్కి దారి తీయచ్చు. సడన్ వెయిట్ లాస్ ఫ్యాటీ లివర్కి. ఓకే. ఓకే. సో జనరల్గా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావద్దు, కిడ్నీ ఇష్యూస్ రావద్దు, లివర్ ఇష్యూస్ రావద్దు, ఇంకా చాలా ఉన్నాయి. రావద్దు అంటే యూజువల్గా ఆన్ యావరేజ్ 2 kgs పర్ మంత్ కంటే ఎక్కువ వెయిట్ లాస్ ఉండొద్దు. 2 kgs జనరల్గా 2.5 kgs కంటే ఎక్కువ దిగొద్దు. ఓకే. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ బేరియాట్రిక్ సర్జరీ అని, ఈ బైపాస్ సర్జరీస్, ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. ఓకే. మా రిలేటివ్ కొడుకు కూడా ఉన్నాడు, వాడిని జనరల్గా నేను ఈ వెయిట్ లాస్ గురించి వాళ్ళకి చాలా ఎక్స్ప్లెయిన్ చేసి నచ్చ చెప్తాను నేను. బేరియాట్రిక్ సర్జరీ, దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఒకటి కాస్మెటిక్ ఫ్యాట్ అని ఉంటుంది, అంటే వికృతమైన ఫ్యాట్. మనం చూసుకోలేము, అద్దంలో చూసుకుంటేనే కనిపిస్తుంది. మీ ఎదురుగా నేను ఒబీస్ ఉంటే మీకు నేను ఒబీస్గా కనిపిస్తాను, కానీ నాకు నేను అంత ఏం కనిపించను. మీరు ఏంటి ఇంతలావుగా ఉన్నాడు అనుకుంటారు. రెండోదేమో పెథలాజికల్ ఫ్యాట్, హానికరమైన ఫ్యాట్, అది రక్తనాళాల్లో ఉంటుంది. ఓకే. మీకు ఈ వికృతమైన ఫ్యాట్ ఏదైతుందో, కాస్మెటిక్ ఫ్యాట్, ఈ సర్జరీస్లో అదే పోతుంది. ఓకే. హానికరమైన ఫ్యాట్ అలాగే ఉంటుంది, అసలైంది అక్కడే ఉంటుందా? మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఇది పోతుంది, అది పోతుంది, రెండు పోతాయి ఎక్సర్సైజ్. సో ఎప్పుడు ఆ బెనిఫిట్స్ మీరు పేషెంట్కి అర్థం చేపియాలి మీ దగ్గరకు వచ్చిన వాడికి. కానీ ఏంటంటే మాకు ఈ మార్జిన్ చాలా ఎక్కువ, మాకు ప్రాఫిట్ మార్జిన్. బేరియాట్రిక్ సర్జరీ చేస్తే డబ్బు చాలా వస్తుంది. సో దాంతో కూడా మేము చేసేస్తాం. మేమంటే నేను చేయను, నేను చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి డిస్కరేజ్ చేసి ఎవరికి చేస్తామంటే 150-160 kgs ఉన్నాయి, నడవడం కష్టం, సో ఎక్సర్సైజ్ చేయడం కష్టం, నడిస్తే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి ఎక్సర్సైజ్ చేస్తే. సో అలాంటి వాళ్ళకి, ఇంకా చాయిస్ లేని వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ చేసి తర్వాత ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేయమని నేను చాలా క్లారిటీతో చెప్తాను. బట్ ఎవరికైతే
వాళ్ళు ఎక్సర్సైజ్ చేయగలుగుతారో వాళ్ళని పూర్తిగా, ఎందుకంటే డాక్టర్ ఎప్పుడు ఏం చేయాలి, పేషెంట్కి ఏది లాభం అది చేయాలి. ఒకటి వెయిట్ లాస్తో లాభం కాదు కదా, లోపల ఉన్న హానికరమైన ఫ్యాట్ పోయినప్పుడే కదా లాభం. అవును. సో అది ఇన్సిస్ట్ చేసి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఇప్పుడే నేను మీకు చెప్పాను, మా రిలేటివ్ కొడుకు వచ్చాడు, వాడికి వాళ్ళ ఫాదరు నువ్వు వెయిట్ తగ్గు నీకు మర్సిడీస్ ఇస్తా అన్నాడు, ఇంకో 6 నెలలు చూసి తగ్గకపోతే నువ్వు వెయిట్ తగ్గు BMW ఇస్తా అన్నాడు. BMW మర్సిడీస్ అన్నీ వచ్చేసాయి కానీ వాడు వెయిట్ మాత్రం అలాగే ఉంది. గిఫ్ట్లు అయితే ఇచ్చాడు ఫాదర్. ఓకే, వీడు నా దగ్గరికి వచ్చాడు, వచ్చి అంకుల్ నాకు సర్జరీ చేయండి అన్నాడు. ఎక్స్ప్లెయిన్ చేశాను. 6 నెలల్లో వాడు జిమ్కి వెళ్ళి ఎంత స్మార్ట్గా ట్రిమ్గా మస్కులర్ అయిపోయాడంటే, చూడు ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తున్నావు అన్నా. అంకుల్ మీరు సర్జరీ చేస్తుంటే మీరు సర్జరీ చేసిన మరుసటి రోజు ఇలాగ అయ్యేవాడిని, మీరు నన్ను 6 నెలలు కష్టపెట్టారు జిమ్లో అన్నాడు. సో అలాంటి యాటిట్యూడ్తో ఉన్నారు పిల్లలు. అవును, కరెక్ట్. ఓకే, బట్ దీంతో ఆ పెథలాజికల్ హానికరమైన ఫ్యాట్ పోతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి పంపించగలిగితే, ప్లస్ నేను ఇప్పుడే చెప్పాను మీకు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు వస్తాయి. బేసిక్గా ఏంటంటే మన కాళ్ళు జంతువుల నుంచి వచ్చినప్పుడు మారలేదు, జంతువులు 4 కాళ్ళ మీద నడుస్తాయి. సో వాళ్ళు అవి నడుస్తుంటే 2 కాళ్ళు ముందుకు పోతే వాడి మొత్తం బరువు ఆ 2 కాళ్ళ మీదకి పోతుంది. ఓకే, నేను నడుస్తే నాది 1 కాలు మీదకి పోతుంది, పోయి ఈ థై బోను లెగ్ బోను కొట్టుకుంటున్నాయి, కొట్టుకొని ఇక్కడ అరిగిపోతున్నాయి. సో ఎవరికైతే వెయిట్ ఎక్కువ ఉండి వాళ్ళకి రిస్క్స్ ఉంటాయో వాళ్ళని ఇలా కొట్టుకునే ఎక్సర్సైజెస్ చేయొద్దని చెప్పాలి. సైక్లింగ్ ఎక్కడా ఇవి దగ్గర రావట్లేదు, స్విమ్మింగ్, క్రాస్ ట్రైనరు, అలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే వాళ్ళకి బెనిఫిషియల్. సో వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చేయించి ఒకవేళ వాళ్ళు సన్నబడితే వాళ్ళకే జీవితకాలంలో చాలా బెనిఫిట్స్ అండి, మోర్ దాన్ బేరియాట్రిక్ సర్జరీ. ఇప్పుడు ఈ ఒజంపిక్ అవి మందులు వస్తున్నాయి, మ్యాజిక్ మొయింజరో అని, ఒజంపిక్ అని, వాటితోని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. యాసిడిటీ, వామిటింగ్స్. ఎంతమంది పేషెంట్లు ఒజంపిక్ ఇక్కడికి వచ్చే ఫిబ్రవరిలో ఇప్పుడు వచ్చింది, దానికంటే ముందు యాసిడిటీ పేషెంట్స్కి, దాని తర్వాత యాసిడిటీ పేషెంట్స్ నాకు చాలా పెరిగిపోయారు బికాజ్ ఆఫ్ ద మెడిసిన్స్. సో మీరు మీ డయటరీ చేంజెస్ 80% వెయిట్ లాస్కి కారణం మీరు తినే భోజనం అండి. తగ్గించుకోవాలంటే ఎక్సర్సైజ్ ఇస్ 20%. సో డయటరీ చేంజెస్ చేసుకోండి. చిన్న మొత్తం రోజంతా మధ్య మధ్యలో తింటుండండి, ఒకటేసారి వచ్చి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కంటే స్మాల్ ఫుడ్స్, ఏవి క్యాలరీస్ ఎక్కువ ఉండవు, ఫ్రూట్స్ ఉన్నాయి. కోర్స్ ఈ మ్యాంగో సీజన్లో మ్యాంగో చాలా ఎక్కువ క్యాలరీస్, హయ్యెస్ట్ క్యాలరీస్ ఆర్ మ్యాంగోస్. కానీ బత్తాయి ఉంది, గోవా ఉంది, జామ ఉంది, ఈ వాటర్ మెలన్ ఉంటుంది, మంచి హైడ్రేషను, మోసంబి ఉంటుంది. ఇలాంటి వాటిలో క్యాలరీస్ తక్కువ, పొట్ట నిండిపోతుంది, వెయిట్ తగ్గుతుంది. ఇప్పుడు మార్కెట్లో హెల్త్ డ్రింక్స్ హవా బాగా నడుస్తుంది, ప్రోటీన్ షేక్స్ అని ఇవి అని, దాన్ని కన్స్యూమ్ చాలా హార్మ్ఫుల్ అండి కిడ్నీస్కి. అది దీర్ఘకాలికంగా కిడ్నీస్కి చాలా హార్మ్ఫుల్, ఇంకా దానికంటే ఎక్కువ అనను. మంచిది కాదు, పిల్లలు చాలా మంది తీసుకుంటున్నారు. వాళ్ళు ఏదో ఆర్గానిక్ ఎనర్జీ డ్రింక్స్ వీటితో హాని కాదు అని అంటారు. 100% దే ఆర్ నాట్ గుడ్. వైట్ ఆఫ్ ఎగ్ తినండి, రోజుకి 4, ఉట్టి వైట్, ఎల్లో కాకుండా. లాట్ ఆఫ్ ప్రోటీన్స్ మీకు ఏ ఎనర్జీ డ్రింక్లో ఉండదు. పప్పులలో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది, సోయాలో ఉంటుంది. ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ తినండి. వై షుడ్ యూ గో ఫర్ ఎనర్జీ డ్రింక్స్? వీగనిజం మీద క్రేజ్ బాగా పెరిగింది, దీని మీద మీ కామెంట్ ఏంటి? వీగనిజం ఇంకా అది దాంట్లో అంటే దేర్ ఇస్ నో హార్మ్ విత్ దాట్. సో దాంతో హాని ఏం లేదు కదా, మనం హాని గురించి మాట్లాడుతున్నాం. అంటే కావాల్సిన ప్రోటీన్ వస్తుందా? వస్తుంది. దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి లాసెస్? సోయా వాటన్నిటిలో వీగన్ ఫుడ్స్ దొరుకుతున్నాయి, ప్రోటీన్ ఫుడ్స్ ఓకే చాలా దొరుకుతున్నాయి. అంటే ఈ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ప్రాబ్లమే, భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఓకే, ఇప్పుడు వెయిట్ లాస్ కోసం ఫాస్టింగ్లు అనేవి వచ్చేసాయి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని రకరకాలు అంటున్నాయి. అంటే మన బాడీని బట్టి ఈ ఫాస్టింగ్ ఎంచుకోవాలా? ఏ ఫాస్టింగ్ అయినా సరే మనకి మంచి ప్రయోజనాలు ఇస్తుందా?
అంటే ఇవన్నీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యాయి. వీటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటో చూడాలి. దాని గురించి డౌట్. ఇప్పుడు మనకి ఇంకా అంటే షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇంకా కనిపించడం లేదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏది చేసినా ఒక పీరియడ్ ఆఫ్ టైం అయ్యాక మనకు తెలిసి వస్తాయి. అంటే డాక్టర్ గారు ఇప్పుడు వెయిట్ లాస్ నేను 15 డేస్లో 20 డేస్లో అయితే 3 months అనుకోండి, నేను ఒక 10 మీరు ర్యాపిడ్గా వెయిట్ లాస్ తెచ్చుకునేది ఏది చేసినా కరెక్ట్ కాదు. అంటే ఒక 3 months తర్వాత నేను టార్గెట్ రీచ్ అయిన తర్వాత నేను ఏం చేయాలి? మీరు టార్గెట్ రీచ్ ఇప్పుడు మీరు చాలామంది యాక్టర్స్ని చూస్తున్నారు, మా పేషెంట్స్నే చూస్తున్నారు. మా పేషెంట్స్ సర్జరీస్ చేసుకుంటారు, 140 kgs నుంచి 90 kgsకి వచ్చేస్తారు. దాని తర్వాత మళ్ళీ డయటింగ్, ఇప్పుడు స్టమక్ మీరు కట్ చేసి హాఫ్ చేసినా కానీ అదొక ఇలాస్టిక్ బ్యాగ్, అది మళ్ళీ దాంట్లో వెయిట్ పడితే అది పెరిగిపోద్ది, మళ్ళీ నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది. మేము సగం స్టమక్ తీసేసినా నార్మల్ సైజ్కి వస్తుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో మళ్ళీ అది ఎక్కువ ఫుడ్ అకామిడేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది పెద్దగా మళ్ళీ నార్మల్ సైజ్ చేశాక. సో మీరు తర్వాత కానీ అక్కడికి వదిలేసి డయట్ మెయింటైన్ చేయకుండా ఎక్సర్సైజ్ చేయకపోతే మళ్ళీ మీరు 140 kgs రావడంలో 6 నెలలు పడుతుంది. 6 నెలల్లో వచ్చేస్తారు. నాకు ఎంతమంది పేషెంట్స్ తెలుసు, అనవసరంగా చేసుకున్నాం, మేము మళ్ళీ ఆ వెయిట్కి వచ్చాం, లేదా మళ్ళీ చేయండి అని. సేమ్ థింగ్ ఏంటంటే మీరు యాక్ట్రెస్ని చూడండి, పేర్లు చెప్పను కానీ చేసుకున్న వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళు మళ్ళీ లావుగా అయితే ఆ డబ్బులు తగ్గిపోతాయి కదా, వాళ్ళ ఆర్జన అంతా వాళ్ళ బాడీ పైనే ఉంటుంది కదా, బాడీ స్ట్రక్చర్ మీదే ఆర్జించడం అంతా ఉంటుంది. సో వాళ్ళు దానికి కష్టపడతారు తర్వాత మళ్ళీ అలాగే ఉండడానికి. వేరే నార్మల్ మ్యాన్కి ఆ మోటివేషన్ లేదు. నేను బాగా కనిపించాలి అన్నది ఒక సబ్జెక్టివ్ థింగ్. దాని తర్వాత మళ్ళీ బాగా కనిపించకపోయే వరకు వాడు బాగానే ఉంటాడు, దాని తర్వాత మళ్ళీ ఆలోచన మొదలెడతాడు. ఈ మధ్యకాలంలో నేను మెయింటైన్ చేసుకుంటే ఇలాగే బాగా కనిపిస్తాను అని అనుకోడు. వాడికి ఏమో లక్షలు రావట్లేదు, కోట్లు రావట్లేదు, ఆ మోటివేషన్ లేదు. సో మళ్ళీ డయట్ నెగ్లిజెన్స్, ఎక్సర్సైజ్ మానేస్తాడు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. సో ఈ ఇంజెక్షన్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా, ఇవాళ పొద్దున్నే మా ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు, ఒజంపిక్ తీసుకున్నాను, 10 kgs తగ్గాను, మళ్ళీ 2 నెలల్లో నేను 6 kgs పెరిగిపోయాను అని అన్నాడు. బికాజ్ నువ్వు దాన్ని మెయింటైన్ చేసుకోవడం లేదు. నీకు మెడిసిన్ స్టాప్ చేసేసాక దాని ఎఫెక్ట్ పోతుంది కదా, పోయాక ఇంకా నువ్వు మళ్ళీ తింటూ మొదలు పెడితే అది మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా. సో ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, నీ చేతిలో ఉంది, నువ్వు చేయాలి మెయింటైన్ చేసుకోవడానికి. షుగర్, వైట్ రైస్, సాల్ట్, వీటి మీద జరుగుతున్న ప్రచారాన్ని ఎంతవరకు నమ్మాలి, వాటిని ఎంతవరకు అనుసరించవచ్చు? అంటే మీట్ డెఫినెట్లీ ఈజ్ హార్మ్ఫుల్. రెడ్ మీట్, ఫిష్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, వైట్ ఆఫ్ ఎగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, హోల్ ఎగ్ ఒకటి తినొచ్చు. ఓకే, సాల్ట్తో బీపీ పెరుగుతుంది, మన పికిల్స్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రిజర్వ్డ్ సాల్ట్. ఆ తర్వాత షుగర్, డెఫినెట్లీ షుగర్ ఈజ్ అ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. నేను స్వీట్స్ తింటే ఒక 0.5 grams పెరుగుతా నెక్స్ట్ డే చూసుకుంటే. స్వీట్ తినకపోతే నేను ఎక్సర్సైజ్ చేసి డయట్ చేసినా స్వీట్ తింటే ఒక 500 grams పెరుగుతా. ఇవి చేస్తూ షుగర్ తినకపోతే ఒక 500 grams తగ్గుతా నేను, అంత చేంజ్ డెఫినెట్గా. సో ఆల్ వైట్స్ అండి, రైస్ పూర్తిగా అవాయిడ్ చేసేయాలా? మనకి మన సౌత్ ఇండియన్స్కి కార్బ్స్, వైట్ రైస్ అనేది చిన్నప్పటి నుంచి మన లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. అవును, దానికి ఇంక ఆల్టర్నేటివ్ ఏంటి? అంటే మనం మీరే అన్నారు సౌత్ ఇండియన్స్ మనకి అలవాటు అని. అబౌట్ 70% ఆఫ్ ద వరల్డ్ ఈజ్ సర్వైవింగ్ విదౌట్ రైస్ కదా. మనకు అలవాటు అయిపోయింది కాబట్టి మనకేంటంటే అది తినకపోతే మన పొట్ట నిండనట్టు ఉంటుంది. నేను చాలాసార్లు రైస్ తిన్నాను, కూరగాయలు, నాన్ వెజిటేరియన్ పీసెస్, వాటితోనే
నేను తింటే పొట్ట నిండిపోద్ది నాకు. అంటే ఆ పూర్తిగా సైకలాజికల్గా మనం అలా ట్యూన్డ్ అప్ అయిపోయి ఉన్నాం. ఓకే. అంటే పూర్తిగా రైస్ అనేది మానేయచ్చు, మన బాడీకి ఏమి ఇబ్బంది ఏమి రాదా? అంటే కొంచెం కార్బోహైడ్రేట్స్ కావాలి, ఉమ్. చాలా లిమిటెడ్గా అరకప్పు ఎంతో తిని. రోజుకు అరకప్పు తీసుకుంటే ఓకే. ఓకే. సో అయితే 3 వైట్స్ని తగ్గించుకోవడం మంచిదే. 100%. ఓకే డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరికీ మీరు ఏం చెప్తారు? సరైన డైట్, సరైన లైఫ్ స్టైల్ విషయంలో మీరు ఇచ్చే సలహా ఏంటి? లైఫ్ స్టైల్ అయితే ఇప్పుడు చెప్పాను నేను, కానీ దీనికి ఇంకా కొన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, మనం మలబద్ధకం గురించి మాట్లాడుకోలే. అవును. ఓకే. మనకిప్పుడే నేను చెప్పాను, మన కాళ్ళు నడుస్తున్నప్పుడు వాటికి బరువు పడుతుంది, జంతువులకి డిస్ట్రిబ్యూట్ అవుద్ది అని. అవును. అలాగే జంతువుల నుంచి మనకి కన్వర్ట్ అయినప్పుడు మనకి ఇంకొక ఏరియా, అలాగా మారని ఏరియా మన బాటమ్, మన కింద. ఓకే. మనం ఒకటే యానిమల్ కూర్చొని మోషన్ పాస్ చేస్తాం, మిగతా యానిమల్స్ అన్నీ నిలబడి 4 కాళ్ళ మీద నిలబడి పాస్ చేస్తారు. అంటే వాళ్ళ కింద భాగం పైన ప్రెషర్ పడడం లేదు. రైట్. సో నేను ఒక 80 kgs ఉంటే నా కాళ్ళ బరువు తీసి నేను ఇలా కూర్చొని ఉన్నప్పుడు నా బరువు అంతా కింద భాగం పైన పడుతుంది నాకు. రైట్. నేను ముక్కుతే మోషన్ పాస్ చేయడానికి ప్రెషర్ పెడితే డిపెండింగ్ ఆన్ ద ప్రెషర్ 2-3 వెయిట్ అక్కడ పడుతుంది. పడి రెక్టల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పైల్సే కానీ, ఫిషరే కానీ, ఫిస్టులే కానీ. దీనివల్ల వస్తాయి. వీటి వల్లనే మనం చేసుకున్నవి అవి. హై ఫైబర్ ఫుడ్ తిని మంచి ఫైబర్ లిక్విడ్స్ ఎక్కువ హైడ్రేట్ చేసుకుంటే 6 నిమిషంలో వస్తుంది. దానికి ఒక చాలా క్లియర్ కట్ రూల్ ఏంటంటే, మలం బయటకు వచ్చి మోషన్ బయటకు వస్తా అన్నప్పుడే మీరు వెళ్ళాలి. మీరు అది రావాలి అని వెళ్తే మీరు వెళ్ళి కమోడ్ మీద అరగంట కూర్చుంటారు, పుస్తకాలు పట్టుకుంటారు, నావెల్స్ పట్టుకుంటారు, సెల్ ఫోన్ చూస్తుంటారు అరగంట, అంతసేపు దాని మీద బరువు వేస్తూ ఉన్నారు. వేరేస్ అది బయటకు వస్తా అన్నప్పుడు మీరు వెళ్ళి కూర్చుంటే సగం నిమిషంలో కూర్చొని బయటకు వచ్చేస్తారు. సో పొద్దున్న లెగ్గానే వెళ్ళాలి అన్నది రూల్ ఎక్కడా లేదు, మనం పెట్టుకున్న రూల్ అది. మన పెద్దవాళ్ళు మనలు అది సైకలాజికలీ, ఇప్పుడే మీరు రైస్ అన్నారు, అలాగే సైకలాజికలీ ఎలా చేసి పెట్టారంటే, నేను 5 గంటలకు లేస్తే 9 గంటల వరకు నాకు మోషన్ రాకపోతే నా బాడీలో ఏదో పాయిజన్ ఉన్నట్టు నాకు ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం చాలా మోషన్ కాన్షియస్ నేషన్ మనం, భారతదేశం. ఫారిన్ వెస్ట్కి వెళ్తే ఆడు 3-4 రోజులు మోషన్ పాస్ చేయడు, బాధడు కూడా కాడు. వాడికి ఏం ఫైబర్ ఉంది? ఆ బ్రెడ్, దాని మధ్యలో ఒక హ్యామో ఏదో పెట్టుకొని తినేసి వెళ్ళిపోతున్నాడు, ఫైబర్ ఏం లేదు. 3-4 రోజులకు ఒకసారి వస్తుంది. వాడు ఆపరేషన్ థియేటర్లో ఉండి నేను వాడు సర్జరీ చేస్తుంటే నాకు మోషన్ వస్తుంది కొంచెం చూసుకుంటావా అని చేసి వెళ్ళిపోతాడు, వెళ్ళి మోషన్ పాస్ చేసి వస్తాడు. సో వాడికి తక్కువ మోషన్ బాటమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం కొని తెచ్చుకుంటున్నాం ప్రాబ్లమ్స్. అన్ఫార్చునేట్లీ మనం పెద్దవాళ్ళు ట్యూన్ చేసినందుకు. అలాగే ఒక 90 ఏళ్ళ పేషెంట్, వాడికి మేజర్ సర్జరీస్, అన్ని ట్యూబ్స్ ఉంటాయి, ఏ ఒక్క ట్యూబ్ తీసినా చచ్చిపోతాడు. పొద్దున్న వెళ్ళి రామయ్య గారు ఎలా ఉన్నారంటే ఇవాళ నేను మోషన్ పాస్ చేయలేదండి అంటాడు. అంటే యాజ్ ఇఫ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాదు. ఓకే. సో అదొకటి. హై ఫైబర్ డయట్ తినండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఇంపార్టెంట్లీ యాంటీబయాటిక్స్ ప్రతిదానికి తీసుకోకండి. యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువైపోతుంది. నాకు ఎవరో ఫోన్ చేస్తారు, జలుబు ఉంది అంటారు, నేను చెప్పే ముందే ఎజిత్రాల్ తీసుకున్నా అంటారు. ఎజిత్రాల్ అయితే ఇంకా ఇవన్నీ ఫార్మస్యూటికల్ కంపెనీస్కే బెనిఫిట్ మళ్ళీ. సో వైరసెస్ ఏవి కూడా కోవిడ్ నుంచి మొదలు పెట్టుకొని ఏ వైరస్ కూడా యాంటీబయాటిక్స్కి రెస్పాండ్ అవ్వదు, బ్యాక్టీరియానే రెస్పాండ్ అవుతుంది. మీకు బ్యాక్టీరియా అన్నప్పుడు మీకు చీమిడి క్లియర్ ఫ్లూయిడ్ వస్తుంటే అది నాన్ ఇన్ఫెక్టివ్, అది వైరస్. లైట్ ఎల్లో వస్తుంటే కూడా అవసరం లేదు, ఇన్హలేషన్స్ అవి తీసుకుంటే గ్రీనో డార్క్ ఎల్లోనో అలాగొచ్చినప్పుడే తీసుకోవాల్సి వస్తుంది అది. సో మీరు అదొకటి, ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇది ఉంది అని అడిగి తీసుకోవడం కరెక్ట్ కాదు.
మెడిసిన్స్. మీరు ఏదో కన్సల్టేషన్ డబ్బులు సేవ్ చేయడానికి. మూడోది ఇవాళ రేపు చాలా ఎక్కువ, అంటే చాలా రోజుల నుంచి రాగానే మాకు 80% ఆఫ్ డయాగ్నోసిస్ నిర్ధారణ మా క్వశ్చన్ ఆన్సర్స్తో తెలిసిపోద్ది. బట్ పేషెంట్ రాగానే ఓ ఎండోస్కోపీ రిపోర్టో అల్ట్రాసౌండో పెడతాడు. ఇన్వేరియబ్లీ నేను ప్రతి ఒక్కళ్ళతోని నిన్ను ట్రీట్ చేయనా, ఈ పీస్ ఆఫ్ పేపర్ని ట్రీట్ చేయనా అని అడుగుతాను. ఆ సిమ్టమ్స్ ఒకటి ఉంటాయి, అందులో చేసేవాడికి చేయగలిగితే ఒకటి రాస్తాడు, చేయలేకపోతే ఇంకోటి రాస్తాడు. సో మీరు స్ట్రేట్గా వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని రాకండి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు డాక్టర్స్ కూడా అదే అలవాటు అయిపోయింది. రాగానే మేము మాట వినే ముందే రాసేస్తున్నారు 10 ఇన్వెస్టిగేషన్స్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ రేపు పొద్దున్న ఇంకా ఏఐ వస్తుంది, మీరే ల్యాప్టాప్ ముందు కూర్చొని నాకు ఇవి ఉన్నాయి ఏంటి అని కొట్టేస్తారు, అదేదో చెప్పేస్తుంది, మందులు కూడా చెప్తుంది, తీసేసుకోవడం మొదలెడతారు. అది కూడా జరగడం మొదలైంది డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ముఖ్యమైన అంశాలని మాకు తెలియజేశారు ఇంటర్వ్యూ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఇదండి ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ హెల్త్.